ఒక మాటలో చెప్పాలంటే 1200 మంది బలిదానాలు చేశారు. 1200 మంది బలిదానాలు చేశారు. 1200 మంది బలిదానాలు చేసేది పోలీస్ రికార్డులలో ఉంది. కనీసం ఫస్ట్ ఫేజ్ లో 1200 మందిని గుర్తించరా? గుర్తించలే. మెగా కృష్ణారెడ్డిని గుర్తించారు. మెగా కృష్ణారెడ్డిని గుర్తించి 1,00,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చారు. గ్రంథి మల్లికార్జునరావును గుర్తించారు. ఆయనకు 1,00,00,000 కోట్లు ఇచ్చారు. తెలంగాణ ధూమ్ధాముకు పాట పాడినోడు ఎక్కడున్నాడు? మాకు ఉద్యోగాలు కావాలని ఇదే రవీంద్ర భారతి దగ్గర 12 సంవత్సరాలుగా కాలుకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు లేవు. నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఉద్యమం చేసి జైళ్ళలో పోయిన వాళ్ళు ఆ రోజు ప్రత్యక్షంగా చూసినాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులని ఫంక్షన్లో పోతే లేదా ఏదైనా కార్యక్రమాలు పోతే తెలంగాణ అంటే ఈయనకి ఏం పరిపాటు లేదు, తెలంగాణ ఉద్యమంలో తిరుగుతుండని ఒక అవమానకరమైన రీతిలో చూశారు. ఆ అవమానకరమైన రీతిలో చూసి అవమానాలు పడుకుంటా కూడా, ఆత్మ బలిదానాలు చేసుకుంటా కూడా, సకల జనుల సమ్మె చేసిన కూడా, జేఏసీలు పెట్టి జైలుకి వెళ్ళినా కూడా ఇవాళ తెలంగాణ ఎవరి పాలైంది, ఎవరికి వచ్చింది, ఎవరు వెళ్తుర్రు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి.